1976ది ఇప్పుడు పట్టుకొని మాట్లాడతామని అంటే అసలు సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థమవుతలేదు. గడ్డగట్టుకుపోయిన దాన్ని చట్టం ఆపి పడేసింది, ఇది గడ్డగట్టేసేది, ఇది నాపూర్రేనని క్లెయిమ్ ఫైనల్ అవుతుందా అంటే నువ్వు సుప్రీంకోర్టుకే ధిక్కారణ ధోరణి. మళ్ళీ నువ్వు ఉన్నది పంచాయతీ సెటిల్ చేయనికేనా లేకపోతే ఏకపక్ష తీర్మానాలు చేయనీకి వస్తే నువ్వు ఎందుకు పీకనీకే చైర్మన్? నువ్వు రాజకీయాలు చేస్తానంటే ఏంది అని అంటున్నా. రాజకీయాలతోని నీళ్ళ వాటా సెటిల్ కాదు ఫ్రెండ్స్, బోర్డులతోనవుతుంది, బోర్డులతోని. ఈ డిస్కషనే లేకపోయి చర్చ కాదు రానంటే కాదు నేను నాకు నల్లమల్ల కావాలి. నీకు నల్లమల్ల మీద ఎందుకురా నల్లమ్మకపోడా ఈ డిస్కషన్ చేయాలి కదా అని అంటే ఆడు చేయడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా తెలివి ఉన్నదా, తెలివి ఉన్నది మాట్లాడుతుందా, చట్టం తెలుసా, లేకపోతే ఏమైనా జాగిర్లు అనుకుంటారా నాకు అర్థం కాదు. కానీ ఎవడయ్యా జాగిర్ అని మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇది నీ కెపాసిటీ దొంగతనం అని అంటారు, దొంగ అంటారు, డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. నీకు గ్రావిటీ వస్తున్నాయి కదా అని చెప్పి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నావు చూడు, దాన్ని ఏకపక్ష తీర్మానాలు అని అంటారు. నువ్వు శ్రీశైలంని గెలికినవు అని అంటే ఇంటర్ స్టేట్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది, తేవాలా రావాలా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పోలవరం నల్లమల సాగర్ను అజెండాలో పెట్టొద్దు, ఎజెండాలో పెట్టొద్దు. ఒకవేళ పెడితే చర్చలకు వచ్చేది లేదు. సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్ తెలిసి చెప్పిన తెలంగాణ ట్రిబ్యునల్ చేసేదాకా నీటి పట్టులో సగం ఇవ్వాల్సిందంటూ పట్టు. పోలవరం నల్లమల సాగర్ ప్రతిపాదనలేవి రాలేదన్న సిడబ్ల్యూసి, కేవలం పడకచెర్ల పిఆర్ఎఫ్ పరిశీలన ఉందని వెల్లడి. రెండు వేరు ప్రాజెక్టులు అన్న ఏపీ ఫేజ్ 1 ఫేజ్ 2లో చేపడతామని క్లారిటీ. త్వరలోనే పోలవరం నల్లమల సాగర్ పిఎఫ్ఆర్ను సమర్పిస్తామని వెల్లడి. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? మీ అయ్యా జాగిరి వాడుకోనికే. ఆ సిడబ్ల్యూసీని కూడా అడుగుతున్నాను ఇప్పుడు, మీ అయ్యా జాగిరి వాడుకోనికే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అజెండాలో పెట్టొద్దు. ఒకవేళ నమస్తే తెలంగాణలో కూడా ఇది వచ్చింది, నేను చూసిన ఇవాళ ఇప్పుడు వచ్చేటప్పుడు. కింద 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 చదువు. తెలంగాణ ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోవు, 968 టీఎంసీలను అంగీకరించేది లేదు. తెలంగాణ ప్రాజెక్టులు అనుమతులు పరిగణించవద్దు. గోదావరి 850 టీఎంసీల వాటా, అందుకు తగ్గట్టు ప్రాజెక్టులను రూపకల్పన. కిందికి పోయే నీళ్లను వాడుకుంటే తప్పేంటి? కేంద్ర జలశక్తి మీటింగ్లో ఏపీ అడ్డగోలు వాదన. ఆంధ్రకు వంతపాడిన సిడబ్ల్యూసీ చైర్మన్, చోద్యం చూసిన తెలంగాణ ప్రతినిధులు. ఎజెండా పంపలేదంటూ పరస్పర ఆరోపణలు. వారంలో నోట్ పంపడానికి కేంద్రం ఆదేశాలు. 15 రోజుల తర్వాత మరోసారి భేటీ. మొత్తంగా గోదావరి బాబు సర్కార్ ఎసరు. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా మేము అంగీకరించాము. గోదావరిలో ఏపీకి తజ్జగ వాటా మేరకు కుటుంబం ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టులు అనుమతున్నప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఓకే. బనకచెర్ల నల్లమల్ల సాగర్ విషయంలో ఎందుకు? ఓకే. వృధాగా సముద్రంలో పోయే జలాలను ఏపీ వినియోగించుకుంటే తప్పేమిటి? ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింద రాష్ట్రాలకు నష్టం, కానీ ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా. వరద జలాలను వాడుకుంటే తప్పేంది? దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పెడితే వీళ్ళు మాట్లాడారు. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ అర్థమైంది ఏందని అంటే ఇందులో 4-5 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం అంశాలు ఉన్నాయి? ఒక్క నిమిషం, ఏదది బుల్లెట్స్ ఇందులో దొరుకుతాయి కదా మనకు, బుల్లెట్స్ దొరికినాయి. ఫస్ట్ బనకచెర్ల ఎందుకు పెట్టిర్రు, ఏంది కథ, ఏంది పంచాయతీ, ఏం కథ అని అంటే ఇందులో దగ్గర 15 పాయింట్స్ వెళ్తాయి మీకు మొత్తం. ఇప్పుడు దాకా నవీన్ చదివిన దాంట్లో 15 పాయింట్స్ వెళ్తాయి. ఫస్ట్ ఏం వెళ్తాయి అని అంటే కృష్ణా నీళ్ళ పంచాయతీ ఏదైతే ఉందో అది సెటిల్ అయిపోయింది కదా, తెలంగాణ యాక్సెప్ట్ చేయాలని అంటాడు. నేను ఆ సిగ్గుదొప్పినోళ్ళని ఏమడుగుతున్నాను అంటే ఇది 1976లో డిసైడ్ చేసిన పంచాయతీ. 1976లో డిసైడ్ చేసిన పంచాయతీ అప్పుడు తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఉండేనా, ఉమ్మడి రాష్ట్రం ఉండేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం ఉండే. అప్పుడు తెలంగాణ ఎగ్జిస్టే కాలే. అంటే స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఫేర్ అప్రోప్రియేట్మెంట్ అనేది ఉండాలన్నా వద్దా? అంటే మళ్ళీ తెలంగాణ యొక్క కర్వ్ ఎంత, తెలంగాణ యొక్క పాపులేషన్ ఎంత, కల్టివబుల్ ఏరియా ఎంత, బేసిన్ ఎంత, ఇది లీగల్గా చర్చ చేయాలన్నా వద్దా? 1976ది ఇప్పుడు పట్టుకొని మాట్లాడతామని అంటే అసలు సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటారంటే వీళ్ళు 2004 నుంచి 2011 వరకు పంచాయతీ తీసుకుంటే కృష్ణా ట్రిబ్యునల్ 2 ఏదైతుందో ఆల్రెడీ డిసైడ్ చేసేసింది కదా, ఇంకేముంటుంది అలా డిస్కస్ చేయనీకే అని అంటారు. మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్ 2 ఏదైతే డెసిషన్ చెప్పింది చూడు, దాన్ని సుప్రీంకోర్టు ఆపిందా లేదా?
మళ్ళీ సుప్రీంకోర్టు ఆపింది దాన్ని నువ్వు ఫైనల్ అని ఎట్లా అంటావు రాబాయ్, నాకు అర్థం కాదు. ఆపింది ఫైనల్ ఎట్లా అవుతుంది అని అంటున్నా. అంటే గడ్డగట్టుకుపోయిన దాన్ని చట్టం ఆపి పడేసింది, ఇది గడ్డగట్టేసేది, ఇది నాపుర్రేనని క్లెయిమ్ ఫైనల్ అవుతుందా? అంటే నువ్వు సుప్రీంకోర్టుకే ధిక్కారణ ధోరణి. ఈ సిడబ్ల్యూసి ఎందుకంత మక్కువ చూపిస్తుందో మళ్ళీ నాకు అర్థం కాదు. ఏపీ గవర్నమెంట్కి నిష్పక్షపాతంగా నువ్వు డెసిషన్స్ తీసుకోవాలి కానీ ఏకపక్ష తీర్మానాలు సిడబ్ల్యూసి ఎందుకు చేస్తున్నది? మళ్ళీ ఆ చైర్మన్కి ఎందుకంత ప్రేమ? మళ్ళీ పేపర్ల కథనాలు బట్టి మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు ఉన్నది పంచాయతీ సెటిల్ చేయనికేనా లేకపోతే ఏకపక్ష తీర్మానాలు చేయనీకి వస్తే నువ్వు ఎందుకు పీకనీకే చైర్మన్ అనేది ఒక టాపిక్ వస్తుంది. వెన్ ఐ షేర్ దిస్, వెన్ ఐ సే దిస్, ఐ ప్రొవైడ్ ఎ సబ్స్టాన్షియల్ డేటా. డేటా లేని గిరీష్ అనేటోడు మాట్లాడాడు. గిరీష్ అనేటోడు డేటా లేనిది అసలు మాట్లాడాడు. ఇది ఇప్పటికీ మేము ఎన్నోసార్లు పెట్టినాం మీ పంచాయతీని ఎన్నోసార్లు పెట్టినాం. ఇగో ఇప్పుడు కూడా పెడుతున్నాం మీ పంచాయతీ. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ఏమంటారు అని అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్నది, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ చేసేసింది కదా ఇష్యూ అని అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది రాబాయ్? 2014లో వచ్చింది. 2014లో వచ్చినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏమని మాట్లాడుతుంది? రివర్ మేనేజ్మెంట్ బోర్డులను తయారు చేస్తుంది. ఫైనల్ అలొకేషన్స్ని ఇస్తుందా? డిస్ప్యూట్లు మళ్ళా ఏదైనా పంచాయతీలో వస్తే ఎక్కడ పోవాలి మనం? ఏపీ రీఆర్గనైజేషన్ పేపర్ చదువుతామా? ట్రిబ్యునల్కి పోవాలా లేదా కోర్టులకు పోవాలా? కోర్టులలో ఈ పంచాయతీ సెటిల్ అయిందా? నువ్వు రాజకీయాలు చేస్తాననంటే ఏంది అని అంటున్నా. రాజకీయాలతోని నీళ్ళ వాటా సెటిల్ కాదు ఫ్రెండ్స్, బోర్డులతోని అవుతుంది, బోర్డులతోని. మళ్ళీ వీళ్ళు చేసిండ్రా? చేయలే. ఇప్పుడు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే జూన్ 2015లో వీళ్ళు ఏమంటారనంటే ఆల్రెడీ తెలంగాణ రేషియో యాక్సెప్ట్ చేసేసింది నీళ్ళది 2015లో. సిగ్గు శరం ఉండి మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేనేమడుగుతున్నాను అంటే 2015 షేరింగ్ ఏదైతుందో అది టెంపరీ స్టాప్ గ్యాప్ వర్కింగ్ అరేంజ్మెంట్, అది పర్మనెంట్ సెటిల్మెంట్ ఏదైతుంది? మీకు జిగర్ల దమ్ముంటే సిడబ్ల్యూసి బొంగు, ఇక నాకు మళ్ళీ వస్తాయి మాటలు కానీ పక్కకు పెడదాం. నేను వచ్చి కూర్చుంటా, నాకు సమాధానం చెప్పురి ఫస్ట్. చిత్రగుప్తులో కూడా నా పోడ్కాస్టో ఇంటర్వ్యూకో రెడీ ఉన్నాడా? 2015లో కూడా సి మురళీధర్ రావు వాటర్ ఎక్స్పర్ట్ ఆఫ్ తెలంగాణ, మళ్ళీ ఆయన ఏమో చీఫ్ ఇంజనీర్ ఉండేనా ఇరిగేషన్లో ఏముండరో నాకు తెలియదు కానీ 50:50 వాటా అడిగిండు. మళ్ళీ దాని మీద పంచాయతీ ఏడదాకా వచ్చింది, దాని మీద ఏమైనా మాట్లాడినరా? మళ్ళీ 2015లో ఏ ప్రభుత్వం ఉండే? ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద మాట్లాడతారు కానీ 50:50 అడిగింది. అరేంజ్మెంట్స్ అనేది నువ్వు ఓవర్ రైడ్ చేస్తావా ట్రిబ్యునల్ అడ్జుడికేషన్ని? ఇది వర్కౌట్ అవుతుందా? సుప్రీంకోర్టు నువ్వు తుంగల దొక్కుతావా? టెంపరీ షేరింగ్ని తీసుకొని వచ్చి నువ్వు పర్మనెంట్ షేరింగ్ అంటావేదిరా? ఇది ఎదవ మాటలు కాకపోతే దీన్ని ఏమంటారండి? మీరు కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. నేను డేటా మాట్లాడుతున్నా, ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదం అని అంటారు. సిగ్గు శరం లేని మనిషి పుట్టుక పుడితే డేటా చదివి మాట్లాడాలి. డేటా చదవకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? 2014 ఆన్వర్డ్స్ అగర్ మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసింది అని అంటారు. మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి అది మా వాడు కానంటే ఇప్పుడు నేను ఈ భూమి మీద నిలబడ్డది నాది అవుతుందా? ఇది వక్ ప్రాపర్టీలకనే మాట్లాడుతున్నారు వీళ్ళు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా తెలివి ఉన్నదా? తెలివి ఉన్నది మాట్లాడుతుందా? చట్టం తెలుసా? లేకపోతే ఏమైనా జాగిర్లు అనుకుంటారా? నాకు అర్థం కాదు కానీ ఎవడయ్యా జాగిర్ అని మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. ఇది ఒకసారి 2 సార్లు 3 సార్లు ముచ్చట మంచుకుంటుంది. తెలంగాణ కోర్ అబ్జెక్షన్ ఏమున్నది? కెపాసిటీ ఎక్స్పాన్షను, నువ్వు డైవర్జన్ డిజైను నువ్వు యూజ్ చేసుకున్నాడు కాదు, కేవలం నువ్వు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసేసి డైవర్జన్ చేస్తున్నావు. నువ్వు డైవర్జన్ ఎట్లా చేసినావు? నీ కెనాల్ కెపాసిటీలు పెంచినావు, నీ ఏదైతే ఒరిజినల్ డిజైన్ ఉంటుందో దాన్ని మించి కట్టినావు, నువ్వు నీ స్ట్రక్చరల్ డైవర్జన్ చేసినావు. నువ్వు దీన్ని ట్రిబ్యునల్స్ చాలా సీరియస్గా ట్రీట్ చేస్తాయి. ఇది నీ కెపాసిటీ దొంగతనం అని అంటారు, దొంగ అంటారు. ఇది ఫ్యాక్టు. డేటా తీసుకొని వచ్చి మాట్లాడు, భజన చేసుడు కాదు. డేటా నేను ఎవ్వడికి వత్తాసు వలుగుతలేను. నేను తెలంగాణ యొక్క నీడ్ కోసం మాట్లాడుతున్నాడు. నల్లమల్ల బనకచెర్ల కాడికి మాట్లాడతారు రాబాయ్. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే బనకచెర్ల అనేది మా ఇంటర్నల్ ప్రాజెక్టు. మేము సముద్రపు జలాల మీద మాట్లాడుతున్నామని అంటే కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లా, గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లా, కృష్ణా ట్రిబ్యునల్ 2లా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లా, బచావత్ ట్రిబ్యునల్లా, బ్రిజేష్ ట్రిబ్యునల్లా మిగులు జలాలు లేకపోతే సీ ఫ్లడ్ వాటరు అనే ఏమన్నా ప్రస్తావన ఉన్నదా? డిస్కషనే లేని దాన్ని నువ్వు వచ్చి మిగులు జలాలు ఫ్లడ్ వాటర్ అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే దీనంతా మూర్ఖపు ఆలోచన, డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. నీకు గ్రావిటీ వస్తున్నాయి కదా అని చెప్పి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నావు చూడు, దాన్ని ఏకపక్ష తీర్మానాలు అని అంటారు. ఇది ఎక్కడన్నా ఉంటే చెప్పు, నేను బేషరతున క్షమాపణ చెప్తా, కాళ్ళు మొక్కుతా. ఆడది ఈ డిస్కషనే లేకపోతే చర్చ కాదు రానంటే కాదు, నేను నాకు నల్లమల్ల కావాలి. నీకు నల్లమల్ల మీద ఎందుకురా నల్లమొక్కపోడా? ఈ డిస్కషన్ చేయాలి కదా అని అంటే ఆడు చేయడు. ఈ సిడబ్ల్యూసికి ఎందుకు అంత ఉచిలీలు వేస్తున్నది నాకు అర్థం కాదు. మళ్ళీ పేపర్ కథనాలు బట్టే మాట్లాడుతున్నా.
బనకచెర్ల బంక చేస్తున్నారా బనకచెర్ల మీద. అరే పోలవరమే కంప్లీట్ కాలేదురా అయ్యా, పోలవరమే కంప్లీట్ కాలే, మనోడు ప్రపోజ్డ్ బొల్లపల్లి అని అంటున్నాడు. అది కంప్లీట్ అయినాక ప్రపోజ్డ్ బొల్లపల్లి కావాలి కదా. కొంతమంది వల్లీలు నాకు పెట్టిరు చూడు, 2 yearsలో హోప్సో ఈ హోప్సోనే ప్రాజెక్ట్ని నడుపుతూ వచ్చింది. దీన్ని డిస్కషన్ చేద్దామని అంటున్నా. తెలంగాణ కరువు ప్రాంతం ఏమున్నది, పాపులేషన్ ఏమున్నది, కల్టివబుల్ ఏరియా ఏమున్నది, బేసిన్ నీడ్ ఏమున్నది, ఇది లీగల్గా మాట్లాడుకోవాలి కదా, కూర్చొని చర్చించాలి కదా ఫస్ట్. ఇప్పుడు బనకచెర్ల అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు బ్రదర్, అందులో క్లియర్ కట్గా ఏందనంటే ఇప్పుడు తెలంగాణ యొక్క ఇన్ఫ్లోలు ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ కూడా డిపెండ్ అయి ఉన్నది కదా శ్రీశైలం మీద. నువ్వు శ్రీశైలంని గెలికినవు అనంటే ఇంటర్ స్టేట్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది, తేవాలా రావాలా. మళ్ళీ అది నా కరువు ప్రాంతం డిసైడ్ చేస్తుంది కదా సంవత్సరాల తరబడి. నువ్వు ఏదైతే టోటల్గా మాట్లాడుతున్నావు చూడు మిగులు జలాలని, అట్లా కాదు కదా ఆడ. నువ్వు కొత్త డ్రావల్ పాయింట్స్ పెట్టుకుంటానంటే ఎట్లా, నువ్వు దాన్ని రేపు లీగలైజ్ చేస్తావు. నువ్వు శ్రీశైలంని టచ్ చేస్తే తెలంగాణ ఇష్యూ మొదలవుతుంది రా బై, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నాకు కూడా జీవనోపాధి శ్రీశైలం వాటర్. ఇప్పటిదాకా ప్రాంతీయ వాదం లెక్క మనం మాట్లాడలే, ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. ఇక మాట్లాడాలి కూడా. సిగ్గు తప్పిన వాంఛన బతుకులకు జై కొట్టాలనంటే కుదరదు. నువ్వు డేటాకు జై కొట్టు, నేను గులాంని అవుతా. నేను ఆవేశంతో మాట్లాడతలే, డేటా పెట్టి మాట్లాడుతున్నా. సిగ్గు శరం లేని వాళ్ళకు సిగ్గు నేర్పుతున్నా. డేటా ముంగట ఏం పెట్టుకొని మాట్లాడాలన్నది తెలియకుండా మాట్లాడుతున్నారు. వీడికి ఆగిపోయిందనంటే వీడికి ఆగలే, ఇలా ఆగలే పంచాయతీ. సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూట్రల్ ఉండాలా, కరెక్టా రాంగా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఎందుకు బనకచెర్లను తీసుకొని వస్తున్నది రాబాయ్? న్యూట్రాలిటీ తీసుకురావాలనంటే నీ దగ్గర మెజర్మెంటు, ట్రాన్స్పరెన్సీ, ఈక్వల్ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ ఉండాలా. నీకు కెపాసిటీ ఎక్స్పాన్షన్ మీద క్లారిటీ ఉండాలా. నువ్వు సెలెక్టివ్ సైలెన్స్ ఎందుకు పెడుతున్నావు బనకచెర్ల మీద? తెలంగాణ తనకు రావాల్సిన వాటా కూడా వాడుకుంటలేదు కదా. తెలంగాణ వాడుకుంటలేదంటే నేను ఎత్తు మీద ఉన్నారా, 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నా. నాకు బాహుబలి పంపులు కావాలా, కరెంట్లు కావాలా, పంపులు నడవాలంటే కాస్ట్ అవుతుంది. వీళ్ళు అడ్డమైన సంక్షేమ పథకాలు చెప్పి రాష్ట్ర ఖజానాను గండి కొట్టిర్రా. ప్రాజెక్టులు ఏడికేనైతే ఒక్క అయిన ప్రాజెక్ట్కి పర్రెలు వాస్తే ఆ పర్రెలకు ఇప్పటిదాకా రిపేర్ లేకపోయి తెలంగాణలో ఆ నీళ్ళన్నీ సంకనాకనికే పోతున్నాయి సముద్రంలో పోతే ఇవి నా మిగులు జలాలని మాట్లాడుతున్నావు. మీ అడ్డమైన రాజకీయాలు ప్లస్లో విడబెట్టి ఆ సిట్టు ఈ సిట్టు అని చెప్పి టైం బర్బాద్ చేసుకుంటా తెలంగాణ యొక్క నీడ్స్ని పక్కకు పెట్టి మీరు పంచాయతీ చేస్తుంటే దీని మూర్ఖత్వపు లక్షణాలు అన్నారా? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చూడ, అది ఇల్లీగల్ అనట. వీళ్ళు మాట్లాడతారు, ఆ పేపర్లో వచ్చిన కథనాలు చెప్తున్నా. దాన్ని ఇమీడియట్గా ఆపాలనంట. ఎందుకు ఆపాలనంటే అరే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్ని రోజులు ఎందుకు ఆగింది రాబాయ్? దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు దొరకలే. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు నాకు దొరకలేదనంటే ఆంధ్రాకి దొరికినట్ట, లేదా సిడబ్ల్యూసీకి ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట తెలంగాణ ఆ ప్రాజెక్టు స్క్రాప్ చేయాలనని? కోట్లు పంచాయతీలలో పంచాయతీ నడుస్తున్నప్పుడు అది నీకైనా నాకైనా కోట్లున్న మ్యాటర్ సబ్జుడిస్ అని అంటాం కదా. ప్రొసీజర్ అనేది అందరికీ కామన్ కదా. అంటే ఆంధ్రప్రదేశ్కి అన్చెక్ అయిపోతుంది, తెలంగాణకు చెక్ అవుతుందా? అది లా అనేది అందరికీ సేమ్ ఉంటుంది కదా. నా మీద ఒక కేసు పడ్డది ఎన్విరాన్మెంటల్ మీద, దాని మీద నేను చర్చిస్తున్నా, దాని మీద నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నానంటే ఆబ్వియస్గా ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ యూ యాజ్ వెల్. మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు ఇంకొకడు చిట్టి నాయుళ్ళు వీళ్ళందరూ కొంతమంది మాట్లాడతారు ఏంటంటే కాళేశ్వరం మా పర్మిషన్ తీసుకున్నారా ఆంధ్రప్రదేశ్లో అని అంటారు. సిగ్గులు శరాలు ఏమన్నా ఉండి మాట్లాడితే సెట్ అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరము ప్రాజెక్టు కట్టిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కాళేశ్వరానికి ఏమన్నా మిగులు జలాలు వస్తున్నాయా? తెలంగాణకు 2015లో ఏదైతే వాటా ఇచ్చినరో ఆ వాటాకు సంబంధించే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని వాడుకుంటుంది, ఇంకా దానికంటే తక్కువ వాడుకుంటుంది కరెక్ట్గా చెప్తే. సో కాళేశ్వరం ప్రాజెక్టు మీ పర్మిషన్ ఎందుకు రాబాయ్? ఆల్రెడీ 2015లో ఒక అవార్డు ఉన్నది కదా, అది టెంపరీ అవార్డు అయినా ఆ టెంపరీ అవార్డు కంటే తక్కువనే వాడుతున్నది కదా. పర్మనెంట్ అవార్డు ఎప్పుడు మాట్లాడదామని చెప్పి తెలంగాణ మాట్లాడుతుంటే నువ్వు పర్మిషన్ల గురించి మాట్లాడతావు. నువ్వు శ్రీశైలంని డైరెక్ట్గా ముడతావు, తెలంగాణ మధ్యలోకి రావద్దని అంటే అట్లెట్లయితుంది? డిస్కషనే కాలే. కాళేశ్వరం అనేది తనకు ఇచ్చిన పరిమితి ఏదైతే వాటర్ ఉంది చూడు, ఆ వాటర్ అలకేటివ్ పవర్లనే అన్లనే కాళేశ్వరం కట్టిండ్రు. ఇది లీగల్గా ఒక అబద్ధాలు కోర్లు నిజంగా చెప్తున్నా కదా. ఈ సిడబ్ల్యూసి ఏం మాట్లాడుతుందో నాకు అర్థమైతే లేదు. నిజంగా న్యూట్రల్ ఉండాల్సిన ఇద్దరిని అన్నదమ్ముల లెక్క గుసబెట్టి కలపాల్సిన సిడబ్ల్యూసి పంచాయతీలు పెట్టి పెట్రోల్ పోస్తున్నది కరెక్ట్గా చెప్తే. కాళేశ్వరం అనేది విత్ ఇన్ ట్రిబ్యునల్ లిమిట్స్లా అలొకేషన్స్ అన్నింటినీ చూసుకొని పోతున్నది. జ్యుడిషియలీ సూపర్వైజ్లలో ఉన్నది. అది మేము వాటర్ని ఎక్స్పోర్ట్ చేస్తలేము అవుట్ సైడ్ బేసిన్కి తీసుకొని వచ్చి. ఇది ఫ్యాక్టు. బనకచెర్ల నల్లమల్ల సాగర్ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నువ్వు ఫ్లడ్ వాటర్ అని మాట్లాడుతున్నావు. మిగులు జలాల మీద నేను ఎప్పుడైనా మాట్లాడినా నాకు మిగులు జలాలేందిరా నాయన, నాకు ఏ జలాలైనా దిగులు జలాలే. నాకు ఒక సుక్క అయినా అంత మీదకి లేవట్టుకోవాలి నేను. మళ్ళీ ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ ఈ డైవర్జన్ స్టోరేజ్ స్ట్రక్చర్ల మీద మాట్లాడుతున్నాం కదా మేము, ఈ అలొకేషన్ల మీద.
ఇది ఎక్కడ డిఫైన్ చేస్తావో లేకపోతే డిఫైన్ చేసి నువ్వు మాట్లాడు, అంతేగాని నువ్వు లొల్లి చేయకు. తెలంగాణ టూ మచ్ అడుగుతుందట. తెలంగాణ టూ మచ్ ఏంద్రా, తెలంగాణ తన రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నది. ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కదా, మాకు మా జాగ్రఫీయే శాపమైంది. తెలంగాణకు రావాల్సి నువ్వు మిగులు జలాలని ఎట్లా నువ్వు ఒక మాట చెప్తున్నా ఇను. అగర్ నాకు కెపాసిటీ ఉంటే నేను అవి తీసుకొని మీదికి కొడుతుండే కదా. ఒక గురువుకు ఒక శిష్యుడు దొరికిండని చెప్పి అది ఏ రకంగా విత్తినా సువాసన అయిపోతున్నది. మీకు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, ఇంకా నాకు 4 పర్ఫ్యూమ్లు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఆ పిత్తులలో. ప్రాబ్లం ఇది ఏడొచ్చి మాట్లాడుతున్నాం రాబోయే అని అంటే ఏం మాట్లాడతలేం కదా మనం. అసలు ఆబ్లిగేషన్సే ఫిక్స్ చేస్తలేం మనం. అసలు నీళ్ళ మీద పంచాయతీకి క్లారిటీ ఉన్నదా మీకు? చెప్పురు. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్లం రాబాయి, చదివితే డేటా ఇంత తెలుస్తుంది. మేము న్యూస్ పేపర్ల లెక్క చదవం అందరిలాగా. ఇట్లా అని విమర్శలు చేయం. సొల్యూషన్, లాజికల్, లీగల్, ఒక ఇరిగేషనల్ ఎక్స్పర్ట్ లెక్క మాట్లాడుతున్నాం. ఇవాళ ఎట్లా ఇస్తారండి? టూ మచ్ అని అంట. ఉన్నాయే కరెక్ట్గా వాడుకుంటలేదు. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషనే సర్వైవల్ బ్రదర్. లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఇంకేం లేదు. అది మాకు లగ్జరీ కాదురా అయ్యా, మా నెసెసిటీ. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సిస్టము, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. తెలంగాణకు ఓన్లీ బేసిన్ ప్రొటెక్షనే శ్రీరామ రక్ష. ఇది వాస్తవం కాదా? ఈజ్ దర్ ఎనీబడి టు ఆర్గ్యూ విత్ మీ? ఐఎమ్ రెడీ. తెలంగాణ కేసు అనేది డాక్యుమెంట్ డ్రివన్, డేటా డ్రివన్. కెపాసిటీ, డ్రాల్స్, ట్రిబ్యునల్, ప్లీడింగ్స్, కోర్ట్ లిమిట్స్, హైడ్రాలజీ స్లోగన్లు కాదు. నువ్వు మాట్లాడే మాటలని ఫిక్షన్. ఈ ఫిక్షన్కి ఇంకా రబ్ చేస్తుంది ఫ్రిక్షన్ సిడబ్ల్యూసి. అట్లీస్ట్ ఇలా అధికార పక్షము ప్రతిపక్షము రెండై బనకచెర్ల మీద జర ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పి జర సంతోషంగా కూడా ఉన్నది. కాకపోతే సిడబ్ల్యూసి మధ్యవర్తిత్వం చేయాల్సిన సిడబ్ల్యూసి బ్రోకర్గిరి చేస్తున్నది చూడు. ఆ చైర్మన్ మళ్ళీ ఇక ఉండాలనా ఊడవీకాలా అనేది ఇక డిసైడ్ చేసుకోవాలి సీరియస్గా. మీరు డిసైడ్ చేయరు ఫ్రెండ్స్. ఇవన్నిటి మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది దీంతో వచ్చేది లేదు పోయేది లేదు. ఈ సిట్తో నందినగర్ దగ్గర పెట్టినవా, ఫామ్ హౌస్ దగ్గర పెట్టినవా, ఈ క్లిప్పింగ్ ఉంది. ఇప్పుడు ఇది నోటీస్ పెట్టిరు కదా, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము మీ ఇల్లు నందినగర్లో ఉంది కాబట్టి మేము నందినగర్కే వచ్చి విచారిస్తాం. ఏం విచారిస్తావు? నువ్వు విచారించింది ఏంది? నీ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టు, నీళ్ళ మీద. నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకొకటి ఉన్నది ఇక్కడ పెద్దగా. 9,000 కోట్ల రూపాయలు నువ్వు పెన్షన్దారులకు, అంతే కదా. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద పూరలకి ఇవ్వాలా. ఈ డైవర్జన్ టాక్టిక్స్ జర బంద్ చేయర్రి. సిగ్గు వస్తుంది మాట్లాడి నాకే. మనకు రాజకీయాలలో సిగ్గు ఉండాలి. ఇక కాంగ్రెస్ని అంటున్నా, సిట్టో అని ఎన్ని రోజులు కూర్చుంటావు దాని సిట్టు మీద. నీకు నీళ్ళ మీద అవగాహన లేదు అందుకే సిట్ అంటున్నావు. నీకు ఒక డేటా మీద అవగాహన లేదు అందుకే సిట్ అంటున్నావు. పెన్షనర్ల గోస నీకు తెలియదు అందుకే సిట్ అంటున్నావు. డిఏలు ఇప్పటిదాకా రాలే అందుకే సిట్ అంటున్నావు. 6 గ్యారంటీలు అమలు చేస్తలేవు అందుకే సిట్ అంటున్నావు. సిట్టుకు పిలిచిన వాళ్ళని సిట్టింగ్ చేయించినావు, కానీ ఆ సిట్లా ఏమైంది అని అనేది ఒక పేపర్ కాగితం కూడా నువ్వు బయటికి పెట్టలే. ఆ కుర్చీ పర్మనెంట్గా చేయంటున్నా. సిట్టుకు పిలిచి వాళ్ళకు సీట్ వేసి అరెస్ట్ చేయని చెప్తున్నాం మేము. రేషన్ పానీ తీసుకొని నేను కూడా పోతా బీఆర్ఎస్ మీదకి. పేపర్లల్లా పైసలు దండగవుతున్నాయి, మీకు పైసలు దండగవుతున్నాయి పేపర్లు కొని చదివేటోళ్లకు. ఏమున్నదబ్బా ఇప్పుడు ఇంట్లో న్యూస్? వెనకటికి హరీష్ రావు మీద రాసిండ్రు, తర్వాత కేటీఆర్ మీద రాసిండ్రు, తర్వాత సంతోషరావు మీద రాసిండ్రు, ఇప్పుడు కేసీఆర్ మీద రాసిండ్రు. నీ అకౌంటబిలిటీ ఏంది? నీ జిమ్మేదారీ ఏంది? జవాబుదారీ ఏంది? ఏడ్చి సావు. చెప్పినావా? చెప్పగలుగుతావా? చెప్పే సత్తా ఉన్నదా ప్రభుత్వానికి? డంకేపే చోట్. ఆ రోజు కూడా చిత్రగుప్త చెప్పింది, ఇగో ఈ రోజు కూడా చెప్తున్నది చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఇది ప్రాంతీయవాదం కాదు నేను అనేది. మనుషులం, అందరు మంచిగా ఉండాలనే కోరుకునే మనస్తత్వం చిత్రగుప్తది. మిగులు జలాలు అని అనే కాన్సెప్ట్ ఎక్కడ డిఫైన్ అయింది? లాజికల్గా మాట్లాడదాం. సిగ్గుశరం లేని బాంఛన బతుకులు కొంతమంది ఉంటారు. మీకు నిజంగానే అది అన్యాయం అనిపిస్తే చర్చకు రండి చిత్రగుప్తుల, కూర్చుందాం రండి. నాకు తెలుసు మీ జంక్షన్లు జామ్ అవుతున్నాయి నేను ఎప్పుడైతే డేటా పెట్టి మాట్లాడుతున్నాం. అందరి ఛానల్ లాగా కాదు మా ఛానల్. మేము వ్యూస్ కోసం అబ్సల్యూట్గా పనిచేయం, న్యూస్ కోసమే పనిచేస్తాం. పొద్దుగాల లేచి చదువుకొని వస్తాం, చదివొస్తాం, ప్రిపేర్ అయ్యి వస్తాం. నేను ఇష్టపడే పార్టీ కదా యూజీసీ తెచ్చింది. మేమేమని అన్నాం? తప్పే అని అన్నాం కదా. కాకపోతే మా మనస్తత్వం కూడా చెప్పినా. నేను వాళ్ళలాగా ఇళ్ళలాగా మిమ్మల్ని మోసం చేయలే ఫ్రెండ్స్. నేనేమన్నా ఇది తప్పే, ఇది ఖచ్చితంగా తప్పే. బట్ ఈ తప్పు వల్ల నేను రాహుల్ గాంధీకి ఓటేయం వల్ల నేను నా దేశ నరేంద్రుడికే ఓటేస్తా. సెంట్రల్ బీజేపీకి మాత్రం డౌటే లేదు. ఇక బీజేపీ వద్దురా నాయన, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడతాం. ఈ మొత్తం పంచాయతీల బీజేపీ నాయకులకి ఏమన్నా ఈ బనకచెర్ల మీద ఏమన్నా బనకచెర్లనే కాదు నీళ్ళ మీద ఏమన్నా అవగాహన ఉన్నదా? మాట్లాడగలుగుతారా? ఓ మాట అడుగుతున్నా. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మళ్ళా కొంతమంది ఉంటారు బనకచెర్లకు బకెట్ నీళ్ళకు తేడా తెలియదు, పెద్ద పెద్ద మాటలు. మళ్ళీ పేర్లు తీసుకొస్తే పంచాయతీ అవుతుంది. నాకు ఆలోచించుర్రి ఫ్రెండ్స్.
డేటా పూజారులం అవుతాం, డ్రామా పూజారులం కాం. చెప్పినా కదా ప్రతిసారి. ఇంతగానం ఎందుకు డేటా అనంటే నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత. క్యూంकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.